హలో గ్రూప్ డి స్టూడెంట్స్, అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మన వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది. కొన్ని కారణాల వల్ల వీడియోస్ని పెట్టలేకపోయాను. ఇది ఈ సీజన్ ఏంటంటే ఎక్కువగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే సీజన్ కాబట్టి మనం ప్రిపరేషన్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా డెంగ్యూ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా యూనిట్ 5లో హెల్త్ అనే టాపిక్ ఉంది. కనుక మనం ఎంత సీరియస్గా ప్రిపరేషన్లోని ఇన్వాల్వ్ అయ్యామో అంతే సీరియస్గా మన హెల్త్ని కూడా కాపాడుకునే బాధ్యత మనకుంది. అయితే డెంగ్యూ అన్నాను కాబట్టి చెప్తున్నాను చూడండి. డెంగ్యూ మనకి మస్కిటో వల్ల వస్తుంది. ఏ మస్కిటో, ఆ మస్కిటో పేరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి హైకోర్టు మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం. ఇది 3rd వీడియో, దాన్ని కంటిన్యూషన్గా చేస్తున్నాం. ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకునే అంశాలు చూడండి. మొదటిది వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానం, రిమూవల్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ గురించి మొదటి క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను. మనకి దీనికి సంబంధించి ఏదైనా ఆర్టికల్ ఉందా? ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో 1 అని పెట్టి కామెంట్ చేయండి. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు గురించి మనకి భారత రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్ చెప్పబడిందా లేదా? ఓకే, మనకి ఆర్టికల్ 218 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 218 ప్రకారం సుప్రీంకోర్టుకు వర్తించే అంశాలు కొన్ని హైకోర్టుకు కూడా వర్తిస్తాయి. 124 క్లాజ్ 4, 124 క్లాజ్ 5 ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయో సేమ్ అవే హైకోర్టు కూడా వర్తిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే సమ్మరీ, సుప్రీంకోర్టు జడ్జిల్ని ఏ విధంగా అయితే మనం తొలగిస్తామో అదే విధాన్ని, అదే ప్రాసెస్ని ఉపయోగించి హైకోర్టు జడ్జెస్ని కూడా తొలగించాలి. సింపుల్గా సమ్మరీ చెప్పాలంటే అది. ఓకే, సరే, ఏ గ్రౌండ్స్ మీద మనం తొలగిస్తాం జడ్జెస్ని? అసమర్థత, దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై హైకోర్టు న్యాయమూర్తులను తొలగించవచ్చు. ఇన్కెపాసిటీ అండ్ మిస్బిహేవియర్. ఓకే, సరే, తొలగిస్తాం అంటున్నాం కదా. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి మనం తొలగిస్తాం. ఇక్కడ ఒక మన డౌట్ రావచ్చు. హైకోర్టు జడ్జిని తొలగించాలనుకుంటే ఆ తీర్మానాన్ని ఆ హైకోర్టు ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలా, లేదంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలా? 2 అని పెట్టి ఆన్సర్ చేయండి. దీనికి ఆల్రెడీ ఆన్సర్ ఇండైరెక్ట్గా ఇప్పుడు చెప్పాను కూడా. మనకి సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా రిమూవ్ చేస్తామో హైకోర్టు జడ్జిని కూడా అదే విధంగా రిమూవ్ చేస్తాం. కాబట్టి పార్లమెంట్లోనే దీన్ని ప్రవేశపెట్టాలి. అయితే మొదటగా ఏ హౌస్లోనే ప్రవేశపెడతాం? 3 అని పెట్టి ఆన్సర్ పెట్టండి. దీనికి రిమూవల్ ఆఫ్ జడ్జెస్ని తొలగించేటప్పుడు అభిశంసన తీర్మానాన్ని మొదటగా ఏ హౌస్లో ప్రవేశపెట్టాలి? 3 అని పెట్టి ఆన్సర్ పెట్టండి. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఎనీ హౌస్ అనమాట. ఉభయ సభల్లోనే మనం లోక్సభలోనైనా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనైనా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టచ్చు. అయితే ఈ తీర్మానం ఒకవేళ రాజ్యసభలోని మొదటిగా ప్రవేశపెడితే 50 మంది సభ్యుల సంతకం దీనికి తప్పనిసరి. అదే ఈ తీర్మానం లోక్సభలో ప్రవేశపెడితే ఈ తీర్మానానికి 100 మంది సభ్యుల సంతకం అనేది తప్పనిసరి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూడండి. ఫర్ సపోజ్ ఈ అభిశంసన తీర్మానాన్ని లోక్సభలోనే ప్రవేశపెట్టారు. అప్పుడు లోక్సభ సభా అధిపతి ఎవరు? స్పీకర్. అప్పుడు ఏం చేస్తారు? ఒక విచారణ కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ విచారణ కమిటీలోని ఎవరెవరు సభ్యులు ఉంటారు అనేది 4 అని పెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది జనరల్గా ఈ టాపిక్ ఎక్కువ మంది స్కిప్ చేస్తూ ఉంటారు, లేదంటే డౌట్ ఉండొచ్చు. ఎగ్జామ్లో ఈ టాపిక్ మీద బిట్ అడిగితే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించడం కోసం ఉద్దేశించబడిన అభిశంసన తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టినా ఆ సభాపతి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. అయితే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? మొత్తం 3 సభ్యులు ఇందులో ఉంటారు. ఎవరెవరంటే చెప్తాను చూడండి. సిజిఐ కానీ లేక వారితో నియమించబడిన సీనియర్ న్యాయమూర్తి. సెకండ్ మెంబర్ ఎవరంటే హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. సెకండ్ మెంబర్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి. థర్డ్ పర్సన్ వచ్చేసి రాష్ట్రపతిచే నియమించబడిన న్యాయ నిపుణుడు. ఎవరైనా అవ్వచ్చు, అతను రాష్ట్రపతి చేత నియమించబడాడు. ఓకే, ఈ 3 మెంబర్స్తో కలిపి ఒక విచారణ కమిటీ అనేది సభాపతి ఏర్పాటు చేస్తారు. ఓకే, సరే. ఇప్పుడు ఈ తీర్మానం బోత్ హౌసెస్లో కూడా 2/3 మెజారిటీతోని పాస్ అవ్వాలి. ఫర్ సపోజ్ లోక్సభలో ప్రవేశపెట్టారు, లోక్సభ పాస్ చేసింది 2/3 మెజారిటీతో, రాజ్యసభ 2/3 మెజారిటీతో పాస్ చేయలేదు. అప్పుడు పొజిషన్ ఏంటంటే 5 అని పెట్టి దానికి ఆన్సర్లో కామెంట్ చేయండి. అప్పుడు జాయింట్ సిట్టింగ్ ఉంటుందా ఉండదా అనేది ఎస్ ఆర్ నో జస్ట్ కామెంట్ చేయండి, సరిపోతుంది. టైం తీసుకోండి. అంటే రిమూవల్ ఆఫ్ జడ్జెస్, మనం జడ్జెస్ని తొలగించేటప్పుడు బోత్ హౌసెస్ ఎగ్రీ అవ్వకపోతే జాయింట్ సిట్టింగ్ ఉంటుందా ఉండదా? ఆన్సర్ వచ్చేసి ఉండదండి. బోత్ హౌసెస్ కంపల్సరీగా కూడా దాన్ని తీర్మానాన్ని పాస్ చేయాల్సిందే. అది మనకి జడ్జెస్ని, హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానం. అండ్ దీని మీద మనకి అడగబోయే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంటే మరొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్ సంబంధించి ఏమైనా చట్టం ఉందా చెప్పండి. ఎనీ యాక్ట్ ఈజ్ దేర్? 6 అని పెట్టండి, చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. మనకి జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్ సంబంధించి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్, జడ్జెస్ ఎంక్వైరీ చట్టం 1968 అనే చట్టం అయితే ఉంది మనకి. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క బదిలీల గురించి తెలిపే ఆర్టికల్ ఏమిటి? బదిలీ అంటే ట్రాన్స్ఫర్స్ అనమాట. ఓకే, హైకోర్టు జడ్జెస్ యొక్క ట్రాన్స్ఫర్స్ గురించి తెలిపే ఆర్టికల్ ఏమైనా ఉందా? 7 అని పెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఆల్మోస్ట్ ఇలాగా కాన్సెప్ట్ మొత్తం బిట్స్ రూపంలో కవర్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఆర్టికల్ 222 అనేది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల గురించి తెలుపుతుంది అనమాట. ఏంటి? 222వ అధికరణ న్యాయమూర్తుల బదిలీలను గురించి తెలియజేస్తుంది. హైకోర్టు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకు బదిలీ చేసే సందర్భంలో రాష్ట్రపతి కింది వారిని సంప్రదిస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకటైతే క్లియర్ కదా మనకి, ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తారు అంటే రాష్ట్రపతి చేస్తారు. ఆప్షన్స్లో గవర్నర్ అని కూడా ఉంటుంది, బట్ గవర్నర్ కాదు, ఓన్లీ ప్రెసిడెంట్. ఓకే, సిజిఐ నేతృత్వంలోని కొలీజియంను మరియు బదిలీ గావించబడే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు నియామకం పొందే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, మొత్తం 3 రాష్ట్రపతి సంప్రదించవలసిన అవసరం ఉంది ట్రాన్స్ఫర్స్ టైంలోని. సిజిఐ నేతృత్వంలో కొలీజియంని ఎలాగో కంపల్సరీగా అది మనం పెట్టేస్తాం. కొలీజియం 1. 2, ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తమిళనాడు హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిజిఐని మరియు తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించవలసిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ టాపిక్ మనకి అడ్హాక్ ప్రధాన న్యాయమూర్తి నియామకం. అడ్హాక్ అంటే టెంపరీ అని అర్థం అనమాట. మనకి ఆర్టికల్ 223 ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి ఏ హైకోర్టులోనైనా ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్న సందర్భంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. ఇక్కడ కూడా మనకు క్లియర్, అడ్హాక్ న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు అనేది అయితే ఒకటి క్లియర్. 2 ఆర్టికల్ 223 అనేది
ఎడ్హాక్ ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి తెలుపుతుంది అనేది కూడా క్లియర్ అనమాట. ఓకే, అదే ఎడ్హాక్ న్యాయమూర్తుల నియామకం గురించి కూడా మనకి ఏదైనా ఆర్టికల్ చెప్తుందా అంటే మాత్రం 224వ ఆర్టికల్ చెప్తుంది. 223 అంటే టెంపరరీ చీఫ్ జస్టిస్, ఎడ్హాక్ ప్రధాన న్యాయమూర్తి గురించి చెప్తుంది. అదే 224 అయితే ఎడ్హాక్ న్యాయమూర్తులు. ఓకే, ఇది ఓన్లీ జడ్జెస్కి, అది చీఫ్ జస్టిస్లే. 224వ అధికరణ ప్రకారం తాత్కాలిక ఎడ్హాక్ సాధారణ న్యాయమూర్తులను నియమించుకోవచ్చు. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, రాష్ట్రపతి ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి వీరు నియమిస్తారు. ఫర్ సపోజ్ గుజరాత్ హైకోర్టులోనే ఉండవలసిన సంఖ్య కన్నా తక్కువ సంఖ్యలో న్యాయమూర్తులు ఉన్నారనుకోండి, అప్పుడు గుజరాత్ యొక్క ప్రధాన న్యాయమూర్తిని ప్రెసిడెంట్ సంప్రదించి అప్పుడు అక్కడ తాత్కాలిక సాధారణమైన న్యాయమూర్తులను నియామకం చేస్తారు. అయితే వీరి పదవీ కాలం ఎంత అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 8వ క్వశ్చన్. అంటే తాత్కాలికంగా నియామకం పొందిన సాధారణ న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం ఎంత? 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4, 5? టైం తీసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అయితే ఆన్సర్ వచ్చేసి 2 సంవత్సరాలు అనమాట. ఓకే, ఇంకా మనం ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాం. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ హైకోర్టు ఇంకా రిమైనింగ్ ఏవైనా ఆర్టికల్స్ ఉంటే డిస్కస్ చేసి నెక్స్ట్ టాపిక్ కూడా మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.